అన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడుకున్నారు కదా? నాన్నగారు, నా వైపు నుంచి ఈ పెళ్లి నాకు ఇష్టమే. వసు కూడా నాతో పాటు దుబాయ్కి రావడానికి సిద్ధంగానే ఉంది. అంతా దుర్గమ్మ తల్లి దయ. నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఎంతో సంతోషకరమైన విషయం. మీరందరూ నోరు తీపి చేసుకోండి. కానీ నాన్నగారు చెప్పినట్లు వచ్చే 2 వారాల్లో పెళ్లి జరిగిపోయి తీరాలి. ఆ తర్వాత నాకు సెలవులు అయిపోతాయి. కానీ పెళ్లి ఏర్పాట్లు ఇంత తొందరగా? మీరేం దిగులు పడకండి. నేను మీతో ఎక్కువ ఖర్చు పెట్టించను. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. సరే, రేపు నేను వస్తువుని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళొచ్చా? అది దుబాయ్ వెళ్ళాలంటే పేపర్స్ రెడీ చేయాలి కదా. తప్పకుండా అల్లుడు గారు. అలాగే, నేను రేపు పొద్దున్నే నేను తీసుకువెళ్ళటానికి వస్తాను. సంతోషంగా ఉంది తల్లి. సంతోషంగా ఉండమ్మా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్ళికి తప్పకుండా రావాలి. తప్పకుండా. సరే బావగారు, మేము ఇక బయలుదేరతాం. ఇక తొందరగా ముహూర్తం పెట్టించి మా కోడలు వసుధని మా ఇంటికి పంపించండి. మా తరపు నుంచి ఏదైనా లోటుపాట్లు జరిగి ఉన్నా లేక ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి. ఇంకోసారి ఇలా అన్నారంటే నాకు నిజంగానే కోపం వచ్చేస్తుంది. వెళ్ళొస్తామండి. వసు, వసు, బానే ఉన్నావా? దెబ్బేం తగలేదుగా? దేవ్ సార్, ఏం లేదు, గాజు పగిలిందంతే. గాజు పగిలిందా? కొంపదీసి ఇదేం చేదు శకునం కాదు కదా? నేను అస్సలు అనుకోలేదు. మొదటి సంబంధం రాగానే నా కూతుర్ని ఇంత దూరం పంపిస్తాననుకోలేదు. నా ఉద్యోగం కారణంగా నేను తండ్రిగా నా బాధ్యతలు ఏమీ నిర్వర్తించలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. అల్లుడు గారు నా వసు కోరికలన్నిటినీ నెరవేరుస్తారు. ఆడపిల్లలకి తండ్రి అవ్వడం ఎంతో అదృష్టకరమైన విషయం దేవబాబు. ఎందుకంటే అమ్మాయిలు ప్రేమ, జాలి, ఓర్పు ఇంకా అన్ని పరిస్థితులని ఎదుర్కోవడం నేర్పిస్తారు. వసు, ఇక్కడికి రా, నా దగ్గరికి రా అమ్మా. నువ్వు చూస్తూ ఉండు వసు. ఇక నువ్వు రెక్కలొచ్చిన పక్షిలా గాలిలో ఎగిరిపోతావు. మీ నాన్నక ఆకాశం వైపు చూస్తూ ఉండిపోతాడు. దేవబాబు, మీకు అబ్బాయి ఎలా అనిపించాడు? అంకుల్ మొదటిసారి కాబట్టి బాగానే అనిపించారు. కానీ అబ్బాయి దుబాయ్లో పనిచేస్తున్నాడు. చాలా దూరం సంబంధం కదా. మీరు అన్ని విషయాలు మంచిగా ఎంక్వైరీ చేయండి. అలాగే బాబు. అండ్ అంకుల్, మనం వసు పెళ్ళి చాలా ఘనంగా చేద్దాం. మీకేం కావాలన్నా సరే నిస్సంకోచంగా నాకు చెప్పండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. చాలా సంతోషకరమైన సమయమే. కానీ నాన్నని, రఘుని, పెద్దమ్మగారిని వదిలి అంత దూరం ఎలా వెళ్తాను? ఎందుకో తెలియదు, నాకు చాలా భయంగా ఉంది.
అరే వసు, నువ్వెందుకు పనిచేయడానికి వచ్చావు? ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిపోయింది కదా, అత్తారింట్లో కూడా నువ్వు ఈ పనులే చెయ్యాలి కదా. హ్మ్? అయ్యో, మొదటి విషయం ఇది నా దేవతకి నేను చేసే సేవ. ఇంకొక విషయం, నేను ఈ పని చేయటానికి జీతం తీసుకుంటున్నాను. మరి దీన్ని గౌరవించాలి కదా. వసు, నువ్వు సంతోషంగా ఉన్నావా? నాన్న సంతోషంగా ఉన్నారు, అందుకు నాకు సంతోషమే. అసలైనా నాకు ఈ పెళ్లి చేయటం ఆయన కళ. ఇప్పుడు ఆ కళ నెరవేరబోతోంది. మరి ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకే ఉంటుంది? ఈ సంతోషం మన వసు ముఖంలో కొట్టినట్టు కనిపిస్తుంది. పైగా ఈ లంగావోని, దీని రంగు చాలా బాగుంది. చాలా ఖరీదైనదిలాగా ఉంది. ఆ మీరు దీన్ని పక్కన పెట్టండి. అన్నట్టు ఈ లెహంగా మీద వేరే ఎవ్వరి చూపు పడ్డానికి వీల్లేదు. అరేరే వసు, ఏంటి సంగతి? లెహంగా చాలా బాగుంది. అరే, దీన్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది. నా దిష్టి తగులుతుందేమో చూసుకో. ఇంతకీ ఈ లెహంగా చూస్తుంటే నాకొక సామెత గుర్తొస్తోంది. చంకలో పిల్లిని పెట్టుకుని మొత్తం ఊరంతా వెతికారంట వెనకటికి. నాకేం అర్థం కాలేదు మేడం గారు. అరే, నీకు అర్థం ఎలా అవుతుందిలే. అసలైన బంగారం జరి ఉన్న లెహంగా కొట్టేశావు కదా నువ్వు. ఆ రోజు నీ దేవి అమ్మగారు ఇదే లెహంగాని చౌదరి కుటుంబానికి కాబోయే కోడలి కోసం సెలెక్ట్ చేశారు. నాకొక విషయం అర్థం కావడం లేదు వసు. ఇంత ఖరీదైన లెహంగా తీసుకోవడానికి మీ డ్రైవర్ నాన్న దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అరే, ఏ బ్యాంకుకైనా కన్నం వేశాడా ఏంటి? 45,000 రూపాయల లెహంగాను కొనేశాడు నీకోసం. మేడం, ఈ లెహంగా 45,000ది కాదు. ఇది 80% రాయితీతో కేవలం 9,000కే వచ్చింది. ఏంటి? 80% డిస్కౌంటా? అవునా? షాప్ వాడిది చాలా పెద్ద మనసు కదా. నేను నీకు పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? నువ్వు ఏ చెత్త వాగేసినా తల ఒప్పుకుంటూ నమ్మేయడానికి. పద, చంద్రికక్క ఒక్కటి పీకితే మొత్తం నిజమంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అయితే నన్ను మేడం, చూడు. మీరేం చేస్తున్నారు? ఇంత ఖరీదైన లెహంగా ఎలా ఉంటుందో చూడాలిగా. ఆ, పద 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 పద, చంద్రికక్క కూడా చూపించేద్దాం. ఆవిడ కోడలి కోసం తీసిన లెహంగాని దొంగతనం చేసి ఆవిడ పని మనిషి వేసుకుని తిరుగుతుందని.